రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళుతున్న లారీని వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. లారీని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో కారు అదుపు తప్పింది. అతివేగంతో లారీని ఢీకొనడంతో వాహనం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళుతున్న లారీని వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. లారీని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో కారు అదుపు తప్పింది. అతివేగంతో లారీని ఢీకొనడంతో వాహనం నుజ్జునుజ్జయింది. ఇక ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆయన ప్రజల వద్దకు